తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో కాళేశ్వరం పరిసరాలు సందడిగా మారాయి. అటు వీకెండ్ కావడంతో భక్తులు ఒక్కసారిగా పెరిగారు. దీంతో మహాదేవ్పూర్ కాళేశ్వరం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. నిన్న కాళేశ్వరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు చిత్తడిగా మారాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అటు పోలీసులు అరెస్ట్ అయి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాహనదారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో కాళేశ్వరం పరిసరాలు సందడిగా మారాయి. అటు వీకెండ్ కావడంతో భక్తులు ఒక్కసారిగా పెరిగారు. దీంతో మహాదేవ్పూర్ కాళేశ్వరం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సుమారు 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. నిన్న కాళేశ్వరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు చిత్తడిగా మారాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అటు పోలీసులు అలర్ట్ అయి ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ సమస్యను కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. భక్తుల రద్దీతో కాళేశ్వరం పరిసర ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. అటు వీకెండ్ కావడంతో భక్తులు ఒక్కసారిగా పెరిగారు. దీంతో మహాదేవ్పూర్ కాళేశ్వరం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సుమారు 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. నిన్న కాళేశ్వరంలో ఈదురుగాలులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లు చిత్తడిగా మారాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అలర్ట్ అయి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను కలెక్టరే స్వయంగా పరిశీలించి వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. సరస్వతి పుష్కరాలకు భక్తుల తాకిడి పెద్ద సంఖ్యలో ఉండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, ఇటు మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం 3 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ అయింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పుష్కర స్థానం ఆచరించేందుకు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇటు కాళేశ్వరం వైపు దారులన్నీ కాళేశ్వరం వైపు మళ్ళాయని చెప్పుకోవచ్చు. కాళేశ్వరంలో ఈ రోజు 3వ రోజు సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. రోజు మాదిరిగానే రద్దీ ఉంటుందని చెప్పి భావించినప్పటికీ ఈ రోజు మాత్రం కాస్త రద్దీ ఎక్కువైంది. వాహనాల రాక ఎక్కువడంతో ఆ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. వాటి అంతా కూడా క్లియరెన్స్ చేసేందుకు జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా కలెక్టర్ ఉన్నతాధికారులు అంతా కూడా రంగంలోకి దిగారు. ఎవరు కూడా తిరుగు ప్రయాణం వెళ్లే పరిస్థితి లేదు. ఓన్లీ ఇటు మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే మార్గం అంతా కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. ఇటు పుష్కర ఘాట్లు ఏవైతేనో విఐపి పుష్కర ఘాటు రోడ్డు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ నుంచి ఎవరు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది కొనసాగుతుంది. ఇటు బైక్ పైన తిరుగుతూ జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా కిరణ్ కారే అదేవిధంగా కలెక్టర్ రాహుల్ శర్మ ఇద్దరు కూడా అది ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది మాత్రం కొనసాగుతుంది. దీంతో పాటు ఇటు రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి తోడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెంట్లన్నీ కూడా పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా నేలమట్టమై ఇవన్నిటి కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి చలో పందిలు కూడా నేలమట్టం కావడం జరిగింది. ప్రస్తుతం వీటన్ని కూడా భక్తులకు అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. కానీ 3 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ మాత్రం అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పని మాత్రం కొనసాగుతుంది. ఇంకా కూడా భక్తులు పెద్ద ఎత్తున పుష్కర స్థానం ఆచరించేందుకు కాళేశ్వరం వైపు బయలుదేరారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు
వీకెండ్ కావడం, అదేవిధంగా రేపు ఆదివారం వారాంతం సెలవు కావడంతో చాలా మంది భక్తులు వచ్చి నదీ స్నానం ఆచరించే అవకాశం నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తిగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ప్రధాన ఆలయమైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో కూడా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు ఆ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు 3 కిలోమీటర్ల పైగా మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. వాటిని కూడా క్లియర్ చేసేటువంటి పనులు మాత్రం కొనసాగుతున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.